రాజమౌళి తీర్చిదిద్దిన అపూర్వ దృశ్య కావ్యం ట్రిపుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం అంటూ తెలుగుతెరపై ఆవిష్కృతమై విశ్వవేదికలపైన విజయోత్సాహాలను జరుపుకుంటోంది. థియేట్రికల్ రన్లో 1250 కోట్లను కొల్లగొట్టినప్పటికీ ఇంకా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పలు విదేశాల్లో జన నీరాజనాలు అందుకుంటోంది ట్రిపుల్ ఆర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని అందుకుని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాలెంట్ని ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చే స్పాట్లైట్ అవార్డుని గెలుచుకుంది. క్రిటిక్స్ చాయిస్ అవార్డుని కూడా గెలుచుకుని దేశ ప్రతిష్టని మరింత పెంచింది. నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల కోరికపై రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని దేవి థియేటర్లో జనవరి 20 నుంచి ట్రిపుల్ ఆర్ ప్రదర్శించనుంది. ప్రస్తుతానికి బుకింగ్ని 5 రోజులు మాత్రమే తెరుస్తున్నారు. 2022 మార్చి 24న పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయింది ట్రిపుల్ ఆర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్గా వచ్చిన క్రేజ్తో మళ్లీ 2023 జనవరి 20న రిలీజ్ అవుతోంది. ఎన్నో రికార్డులు నెలకొల్పిన ట్రిపుల్ ఆర్ చరిత్రలో ఇలా మరో అరుదైన రికార్డు నమోదైంది. రిలీజ్ అయిన తర్వాత అతి తక్కువ కాల వ్యవధిలో రిలీజ్ అయిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ అత్యంత అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.